ఏంటంటే నేను ఎక్కడెక్కడైతే ముస్లిం ఏరియాలకు వెళ్ళి మాట్లాడుతున్నానో నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళని. నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ ముస్లిం ఇండ్లలో స్త్రీలను వాళ్ళను బెదిరిస్తున్నారు వీళ్ళు. మీరు మళ్ళీ ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నేను వెళ్ళిన తక్షణ ఆవిడ నీట్గా మాట్లాడుతోంది. ఇలా నేను ప్యాంప్లెట్ చూపించగానే ఎవరో కెమెరా ఆమె వైపు ప్యాన్ చేయగానే భయపడిపోయింది ఆమె. మీరు సీరియస్ అయ్యారు అక్కడ ఎవరి మీద? ఎందుకు మరి పాప ఆవిడ స్త్రీ భయపడుతుంటే వచ్చి ఫోటో తీసుకో అంటామయ్యా? సభ్యత ఏంటయ్యా? ఎదుటివాడికి ఎలాగో సభ్యత లేదు, మనకేడు తెచ్చిందే. ఇక్కడ ఆడ కూతురు భయపడుతోంది అక్కడ. ఏమో మళ్ళీ ఏ ప్రాణాంతకానికి వస్తుందో. మనం ఇలా ఓటు అడిగేలా వెళ్తాం, వీళ్ళు వచ్చి ఏం చేస్తారేమో ఎలా తెలుసు మనకి? అంత భయపడుతున్నారా? మీతో చెప్పారా? అరే మళ్ళీ చెప్పడం అంటే ఏంటయ్యా? ఆవిడ విధిలించుకొని తిరుగుతుంటే నేను నచ్చ చెప్పి మాట్లాడుతున్నాను కదా ఆవిడతోటి. అమ్మ వద్దమ్మా ప్లీజ్, వీడియో మాత్రం వద్దమ్మా, వీడియో మాత్రం వద్దమ్మా అని ఇలా తిరిగేస్తోంది ఆవిడ. అప్పుడే నేను అతనికి చెప్పాను, ఆగు తీయకు నువ్వు. ఆవిడ కష్టపడుతోంది, అక్కడ ఇబ్బంది పడుతోంది. స్త్రీలకు వాడుకుంటే బాధలు వాడుకుంటే తీయకూడదు అని నేను అదే